కోర్టులు ఉన్నాయి కాబట్టికనే న్యాయం ఇంకా బతుకుతుంది. లేట్ అయినప్పటికీ లేటెస్ట్గానైనా జడ్జిమెంట్లు వస్తున్నాయి కాబట్టికనే న్యాయం బతుకుతుంది. సమాజంలో కోర్టులు ఉన్నాయి కాబట్టికనే ప్రభుత్వ ఉద్యోగస్తులు భయపడుతుర్రు, పోలీసులు భయపడుతుర్రు. ఎందుకు మేము కొన్ని పోలీసులు విపరీతంగా సివిల్ డిస్ప్యూట్లలో ఇంటర్వెన్స్ అవుతారు. పెద్ద పెద్దలతో కొమ్మెక్కై ఇంటర్ఫియర్ అవుతారు. వాళ్ళని అవతలను పిలిపేయటం, పేదలను పిలిపేయటం, కుసబెట్టడం, కేసులు పెట్టడం, ఇట్లాంటి వాళ్ళు కేసులు వేస్తాం విపరీతంగా. బాధితులు మా కాడికి వస్తూ ఉంటారు. పోలీసుల బాధితులు ఎక్కువ వస్తారు నా కాడికి. వాళ్ళందరూ వేస్తూ ఉంటాం. సంబంధం ఉండదు పోలీసులకి. ఒక XY ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ నడుస్తుంటుంది, కేసులు నడుస్తుంటాయి కోర్టులలో. పెండెన్సీ ఆఫ్ సివిల్ సూట్స్ పెండింగ్ ఉండగానే వీళ్ళు ఒక వర్గం పోలీసుల దగ్గరికి పోతుంది. వాళ్ళని వాళ్ళు పిలిపించుకొని కేసులు పెట్టడం, సెటిల్ చేయడం, లేకపోతే కేసులు పెట్టడం. ఇట్లా విపరీతమైనటువంటి కొన్ని వేల కేసులు ఇచ్చినామండి మేము. సంవత్సరానికి తక్కువ ఒక 600-700 కేసులు అగెనిస్ట్ పోలీసులకి అగెనిస్ట్ వేస్తాం. బికాస్ ఆఫ్ దే యూజ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు ది సివిల్ డిస్ప్యూట్స్. దే ఆర్ హెరాసింగ్ ది కామన్ అండ్ ఆర్డినరీ అండ్ పూర్ పీపుల్. అందుకని ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే పూర్ అనుకున్నటువంటి వాళ్ళు పోలీస్ బాధితులు, పొలిటికల్ లీడర్ల బాధితులు, లేదు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ బాధితులు అక్కడికి వస్తూ ఉంటే వేస్తూ ఉంటాం అట్లా. కానీ సార్ ఇప్పుడు మనం 2025 స్టార్టింగ్లో ఉన్నాం. సో అందుకని దీని గురించి కాకుండా 2024లో మీరు ఎక్కువగా మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏ జోనర్లో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏ సమస్యల మీద ఎక్కువ వచ్చారు మీ దగ్గరికి? అంటే ఇక్కడ 2 అంశాలు. అంటే ఒకటి, ఎక్కువగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రకరకాల పబ్లిక్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అందుతలేదని వచ్చే వాళ్ళు వస్తుంటారు. ప్రభుత్వ పథకాలు అందట్లేదు, పెన్షన్ రావట్లేదు. ఒక విడో ఉంటుంది, పెన్షన్ రావట్లేదు. ఒక వికలాంగుడు ఉంటాడు, పెన్షన్ రావట్లేదు. లేదు ఒక పూర్ ఫార్మర్ ఉంటాడు, పాస్ పుస్తకం రాలేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ కాడికి పోతే, MRO దగ్గరికి పోతే, తహసీల్దార్ దగ్గరికి పోతే పాస్ పుస్తకం లేడు, భర్త చనిపోయాడు, భార్య పేరు మీద పాస్ పుస్తకాలు ఇవ్వాలి. చేయమని పొటేషన్ చేయమని పోతే లక్షల ఫీజులు అడుగుతుండ్రు. డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తలేరు, మోటేషన్ చేస్తలేరు. లేదు ఇంకొక వ్యక్తి దగ్గర భూమి కొనుక్కుంటాడు, మోటేషన్ చేయమని పోతే డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి. లేదు ఒక వ్యక్తి బదులు ఇంకో పేరు వస్తుంది. ఎక్స్టెంట్స్ కరెక్షన్స్, పట్టదారులకు సంబంధించినటువంటి పేర్లు కరెక్షన్స్, మోటేషను. ఇప్పుడు కొంతమంది ఒక సర్వే నెంబర్ 100 ఉందనుకోండి, దాంట్లో ఒక 50 ఎకరాల భూమి ఉంటుంది. 50 ఎకరాల భూమిలో ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు గవర్నమెంట్ రోడ్డు కోసమో, ఓ ప్రాజెక్ట్ కోసమో, లేకపోతే ఒక కెనాల్ తీయడం కోసమో ఎక్వైర్ చేస్తుంది. 45 ఎకరాలతో పాటు గవర్నమెంట్ ఎక్వైర్ చేసినటువంటి గవర్నమెంట్ ల్యాండ్నే కాకుండా మొత్తం సర్వే నెంబర్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద పెడతాడు. 50 ఎకరాలు. మిగతా రైతులందరూ కూడా మా భూమి పోలేదయ్యా, మాకేం సంబంధం అంటే ఆయన తెలియదు, డిలీట్ చేయాలంటే ఫార్మాలిటీస్. దే యూజ్ టు కలెక్ట్ ది crores of rupees. ఇదివరకు ఒక MRO ఆఫీస్ పోతే, ఒక పటవారి దగ్గరికి పోతే పటవారి వ్యవస్థ ఉండే, వాళ్ళ దగ్గరికి పోతే 1000-500 ఇస్తే పనిచేసేదాన్ని. ఇప్పుడు 1000 రూపాయలు 500 50,000 రూపాయల లోపల రెవెన్యూ ఆఫీసర్లు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. ల్యాక్స్, ఒక 5 డిజిట్స్ ఉంటే తప్ప ఇలా రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళు ఎవరు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు విపరీతమైనటువంటి, అంటే అందరూ ఉండరు అని మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ పీపుల్ ఈజ్ పొల్యూటెడ్. దే హ్యావ్ బీన్ కలెక్టింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ ది ఇన్నోసెంట్ పీపుల్. డబ్బులు ఇవ్వలేడు. ఏం చేస్తాడు? అన్ని డబ్బులు మేము ఇవ్వలేమని మా దగ్గరికి వస్తాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక్క మార్గం, ఒక రెట్ వేస్తాం. రెట్ పిటిషన్ అని ఒక ప్రోగ్రామ్. ప్రభుత్వ అధికారి చేయాల్సినటువంటి పనులు చేయకపోతే ఒక రెట్ వేయడానికి ఒక వేదిక దొరుకుతుంది. మేమేం చేస్తాం? ఓ రిట్ ఫైల్ చేస్తాం. ఇట్లా కలెక్టర్, RDO, MRO అని పార్టీని చేసి వీళ్ళు ఇట్లా పాస్ పుస్తకాలు ఇస్తలేరు, లేకపోతే రైతులకు రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు, లేకపోతే మోటేషన్ చేస్తలేరు, లేకపోతే వాళ్ళ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పడ్డది అన్యాయంగా, ఆ భూమిని రిలీజ్ చేస్తలేరు. దాంతో వాళ్ళు లోన్ తెచ్చుకోలేడు, ఒక బిడ్డ పెళ్లి చేయలేడు, అమ్ముకుందామంటే అమ్ముకోలేడు, ఏదైనా బ్యాంకులో మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకుందామంటే తెచ్చుకునే పరిస్థితి లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ రావు, వాళ్ళందరూ కూడా లాస్ అవుతుర్రు అనేది చెప్తూ రిట్ పిటిషన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పాస్ పుస్తకాలు, మోటేషన్స్, డిలీషన్స్, తర్వాత
కొంతమంది ఈ మధ్య రెవెన్యూ అధికారులు కూడా వాల్యూస్ పెరిగేసరికి వేరే వ్యక్తులతోటి బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులతో Collude అయిపోయి. కొల్యూడ్ అయ్యి వీళ్ళకి సంబంధించినటువంటి నోటు తెలియటం, వాళ్ళని ఆఫీసులలో పిలిపించుకోవడం, ఆ భూముల దగ్గరికి పోయి వాళ్ళని ఈ భూమి నీది కాదు, నీకు సంబంధం లేదని సర్వే పేరుతోటి, డిమార్కేషన్ పేరుతోటి, పంచనామాల పేరుతోటి వీళ్ళని అరాజ్ చేయటం, బలహీనుడు ఇంకా బలహీనం అయిపోతున్నాడు, బలవంతుడు ఇంకా బలం బలహీనుని చేయటం జరుగుతాం. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా నాట్ టు ఇంటర్ఫియర్ ఇంటు ది పీస్ఫుల్ కల్టివేషన్ ఆర్ ల్యాండ్స్ ఆఫ్ ది విక్టిమ్స్ అని అట్లా రిట్లు వేసి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని రెవెన్యూ వాళ్ళని రాకుండా, పోలీసు వాళ్ళని రాకుండా ఇట్లా ఆర్డర్స్ తీసుకుంటాం. అట్లాంటి ఎక్కువ కేసులు ఎక్కువ చేస్తుంటాం. ఓకే సార్, అంటే వీళ్ళందరూ ఇంత దీనావస్థలో ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉండి పీడిత ప్రజలే మీ దగ్గరికి వస్తే మీ లైవ్లీహుడ్ ఎలాగా? మీరంతా సేవ చేస్తూ ఉంటే ఎలా? మరి మీ ఇల్లు ఎలా గడుస్తుంది? 100 అయితే అందరూ పూర్ రారు కదండి. కొంత పర్సంటేజ్, 20-30% ఫీజులు ఇచ్చేటటువంటి వ్యక్తులు వస్తారు. వాళ్ళతోటి మా ఆఫీసులు, జూనియర్లు, శాలరీస్, మెయింటెనెన్స్లు అంతా చేస్తూ ఉంటాం.